వెల్కమ్ బ్యాక్. ఇంతకీ మోడీ పట్టు తప్పుతోందన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అండగా ఉండాల్సిన వారే ఎందుకిలా మోడీకి మోకాలడ్డుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. కేంద్ర స్థాయిలో మోడీ చరిష్మాను, పార్టీ మీద మోడీ పట్టును ప్రశ్నిస్తున్న ఈ పరిస్థితులు ఏంటి? అసలు అండగా ఉండాల్సిన వారే ఎందుకిలా మోడీకి తలనొప్పిగా మారుతున్నారు? వీరి చర్యలు బీహార్ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నాయా? 2014 సార్వత్రిక ఎన్నికలే కాదు, ఆ తరువాత పరిపాలన కూడా మోడీ కేంద్రంగానే సాగుతోందన్న విషయమే అందరికీ తెలుసు. కానీ గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ మీద, తన అనుబంధ సంస్థల మీద మోడీకి పట్టు లేదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాదు, అసలు ఆ సంస్థలు కావాలని ఇలా ప్రవర్తిస్తున్నాయన్న అనుమానాలు కూడా పెంచేస్తున్నాయి. ఆది నుంచి బీజేపీకి అనుబంధ సంస్థగా కొనసాగిన శివసేన తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బాల్ ఠాకరే మరణం తర్వాత శివసేన దూకుడు మరింతగా పెరిగింది. అప్పట్లో మహారాష్ట్రలో ఉన్న బీహారీలను తరిమికొట్టిన సేన కార్యకర్తలు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఒకానొక దశలో ప్రభుత్వం నుంచి వైదొరగడానికి కూడా వెనకాడని శివసేన వ్యవహరిస్తున్న తీరు మోడీకి నిజంగా తలనొప్పిగా మారింది అనడంలో సందేహం లేదు. ఇటీవల సుధీంద్ర కులకర్ణి మీద నల్లసిరాతో దాడి చేయడం పెను సంచలనంగా మారింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్ అనే పుస్తకావిష్కరణకు అతిథిగా వెళుతున్న సుధీంద్ర కులకర్ణి మీద ఇలా శివసేన కార్యకర్తలు నల్లసిరాతో దాడి చేశారు. అక్కడితో ఆకుండా ఆయన పాక్ ఏజెంట్ అంటూ విమర్శలు చేశారు. ఒక్క సుధీందర్నే కాదు, భవిష్యత్తులో పాకిస్తాన్తో దోస్తీకి ప్రోత్సహించే ఎవరిపైనైనా ఇలాగే దాడులు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇంతకీ సుధీంద్ర కులకర్ణి బీజేపీ అగ్రనేత అద్వానీకి ఒకప్పుడు ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు. అంతేకాదు, ఆయన అద్వానీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ విషయం తెలిసి శివసేన ఆయనపై ఎందుకు దాడి చేసింది అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే ఇంత జరుగుతున్నా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. సంగతి మనకు తెలుసు. సుధీంద్ర కులకర్ణి ఆ పార్టీకి చెందిన ఆయన మీదే బురద చల్లి రంగు చల్లే పరిస్థితి వచ్చిందంటే ఇంకా పార్టీ వాళ్ళకి రక్షణ ఉంటుందనే ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అందుకని మోడీని వ్యతిరేకించే శక్తులు బీజేపీలో కానీ సంఘ పరివారంలో కానీ పుష్కలంగా ఉన్నాయి. ఈయన హఠాత్తుగా వచ్చి మొత్తం ప్రచారం ఆయన మీదే కేంద్రీకృతమైంది. హిందుత్వం పోయి మోడీత్వం వచ్చింది కాబట్టి మన మోడీని దెబ్బతీయాలని భావించే వాళ్ళు ఉన్నారు. అద్వానీ అనుయాయులు ఉన్నారు. సమాంతర నాయకులుగా వచ్చినటువంటి చౌహాన్లు, వసుంధర రాజే వంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇదొక్కటే కాదు, కొన్నాళ్ల కిందట పాకిస్తాన్ గజల్ గాయకుడు గులాం అలీ కార్యక్రమంపై శివసేన ఇలాంటి హెచ్చరికలే చేసింది. ప్రముఖ గజల్ సింగర్ జగ్జీత్ సింగ్ జైత్ నాడు ముంబైలో పాక్ గజల్ సింగర్ గులాం అలీతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని శివసేన హెచ్చరించింది. పాక్ సేనలు సరిహద్దుల్లో మనోళ్ళను చంపేస్తుంటే మీరిక్కడ వాళ్లతో కచేరీలు చేస్తారా అంటూ వార్నింగ్ ఇవ్వడంతో కచేరీ రద్దయింది. గతంలో కూడా ఇండియా పాక్ మ్యాచ్ జరిగితే స్టేడియం దున్నేస్తామన్న శివసేన ఇప్పుడు దూకుడు పెంచి మోడీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిలో శివసేన కూడా ముందుంది. ఇవన్నీ బీజేపీ శివసేనల మధ్య పెరిగిన అగాధానికి అద్దం పడుతున్నాయి. శివసేన ఇంతలా రెచ్చిపోతున్నా ఆ పార్టీ నేతల తీరును బీజేపీ పెద్దలెవరూ ఆక్షేపించలేదు. ఆఖరికి మోడీ కూడా దీనిపై నోరెత్తకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏం తింటారన్నది వాళ్ళకి సంబంధించిన విషయం. ఎవరు ఏం బట్టలు కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎవరిని పూజించాలి, ఏ చిత్రం తీయాలి, ఏ బొమ్మ గీయాలి, ఎవరి కచేరీ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా సంఘ పరివారే శాసించేటైతే ఇంకా వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు అన్నదానికి అర్థమేముంటుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అందుకనే దేశంలో ఒక తీవ్ర వ్యతిరేకత, నిరసన వచ్చింది. ఇది సంఘ పరివారు వీళ్ళందరూ ఈ స్థాయిలో రెచ్చిపోయారంటే వాటితో మాకు సంబంధం లేదని రాజ్నాథ్ సింగో లేకపోతే నరేంద్ర మోడీనో చెప్పొచ్చు, కానీ ఎవరు విశ్వసించరు. మోడీ నాయకత్వంలో మొదటిసారి బీజేపీకి పూర్తి ఆధిక్యత వచ్చింది కాబట్టి మనం విచ్చలవిడిగా ఇష్టానుసారం వ్యవహరించవచ్చు అనే ఒక భావన ఈ పరివార సంస్థల్లో పెరగబట్టే మనం ఇన్ని దుష్పరిణామాలు, ఇన్ని అవాంఛనీయమైన అనర్థదాయకమైన దాడులు చూస్తున్నాం. శివసేన తీరిలా ఉంటే ఉత్తరప్రదేశ్ దాద్రి గ్రామంలో ఈ నెల 28న జరిగిన హత్యాకాండ మరో ఇబ్బందిగా పరిణమించింది. దాద్రి గ్రామంలో ఓ రైతు ఆవు కనిపించడం లేదన్న ఆందోళన ఆ ఊళ్ళో ఉన్న ఓ ముస్లిం కుటుంబం మీద దాడికి దారితీసింది. ఈ దాడిలో గ్రామంలోని యువకులు ఆ ఇంటి పెద్ద ఇక్లాక్ ను దారుణంగా చంపేశారు. ఆయన పెద్ద కొడుకును మేడ మీద నుంచి తోసేశారు. కానీ ఇందులో ఆయన చేసిన తప్పేమీ లేదు. పైగా ఆ ఇంట్లో ఉన్నది గొడ్డు మాంసం కాదని ఫోరెన్సిక్ కూడా తేల్చింది. దీని వెనుక ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం ఉందన్న విమర్శలు వినిపించినా
ఎవ్వరూ దానిపై స్పందించలేదు. ముఖ్యంగా మోడీ దీని మీద నోరెత్తడానికి సందేహించారు. ఇదిలా ఉంటే దాద్రి ఘటనకు ప్రతిపక్షాలు రాజకీయ రంగు పులిమాయి. దీన్ని మోడీ వైఫల్యంగా చూపించడం మొదలుపెట్టాయి. అంతేకాదు, ఈ దాడిపై కేసు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశారు. కానీ ఇంతలో వారిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి విహెచ్పి నేత సాధ్వి ప్రాచీ రావడం, ఆమె వెంట హిందూ యువవాహిని కార్యకర్తలు కూడా ఉండడంతో పరిస్థితి మరోసారి అదుపు తప్పుతుందేమో అన్న భయం కలిగింది. ఆఖరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం కలుగజేసుకుంటే కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. పైగా దాద్రి ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు రాజకీయ పక్షాలు పోటీ పడితే బీహార్ ఎన్నికల దృష్ట్యా లాలూ ప్రసాద్ యాదవ్ దానికి మరింత ఆజ్యం పోశారు. దీంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రధాని కూడా నోరెత్తాల్సి వచ్చింది. యాదవులను లాలూ అవమానించారంటూ కొత్త పల్లవి అందుకున్న మోడీ ఇందులో రాష్ట్రపతి సందేశమే అంతిమమని చెప్పుకొచ్చారు. కానీ అప్పటి వరకు మోడీ ఎందుకు మౌనంగా ఉండిపోయారనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఇండిపెండెంట్ గా చేస్తున్నారు, వీళ్ళు కంట్రోల్ చేయలేకపోవటం అని కాదు, కొద్దిగా కంట్రోల్ స్లోగా చేస్తున్నారు. అదే నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా పెద్ద విశేషమైన పనులేం కాదు. అక్కడక్కడ ఒక్కొక్క ఇన్సిడెంట్ చేసి చెడ్డపేరు తెస్తున్నారు. కానీ ఏమాత్రం ఉన్న పరిస్థితి దేశంలో మార్చే పరిస్థితి కాదు. అలాంటి పనులు కూడా చేయట్లేదు. సో కంట్రోల్ చేసి గవర్నమెంట్ బీజేపీకి ఏమన్నా ఎజెండా ఉంటే వాళ్ళే నడిపోవాలి. కానీ ఇలాగ అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వాళ్ళకి పవర్ ఇచ్చి చిన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేసేటప్పుడు కంట్రోల్ చేయకపోవటం బీజేపీ కంట్రోల్లో లేదు, మోడీ కంట్రోల్లో లేదు. అదొక ఇమేజ్ తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. ఇక రీసెంట్ గా విహెచ్పి మరో వివాదానికి తెరలేపింది. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో గుజరాత్ సంప్రదాయ నృత్యమైన గార్భాలో హిందూయేతరులు పాల్గొనకూడదంటూ కొత్త ఆంక్షలు పెట్టింది. అంతేకాదు, ఈ నినాదాలతో పోస్టర్లు కూడా పెట్టి మరో సంచలనానికి తెరతీసింది. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో సొంత గ్రామం అహ్మదాబాద్ లో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి మరీ వివాదానికి ఆజ్యం పోసింది. గార్భా కేవలం హిందువులకు మాత్రమే అంటూ విహెచ్పి ఏర్పాటు చేసిన పోస్టర్ల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతోంది. ఈ అండ చూసుకొని ఈ శక్తులన్నీ కూడా ఇలా పెట్టరేగిపోతున్నాయని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ఎవరు కూడా పరిపాలనాధికారంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తనకు తానే సమస్యలను ఎవరు కూడా కొని తెచ్చుకోరు. కాబట్టి ఆయన భావజాలం ఎలా ఉన్నప్పటికీ కూడా పాలన అనేటువంటిది సజావుగా సాగాలనే కోరుకుంటారు. కాబట్టి ఈ శక్తులను ఆయన ప్రేరేపిస్తున్నాడు అనుకునేటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అయితే ఆయన కంట్రోల్ చేసేటువంటి స్థితిలో వీళ్ళు తన కంట్రోల్ తప్పిపోతున్నారా, ఆయన అసలు కంట్రోల్ చేయగలరా లేదే అనేటువంటిదే సమస్య తప్ప ఆయన ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటిది నిరాధారమైన ఆరోపణలుగానే మనం పరిగణించాలి. ఇలా మొత్తంగా అటు శివసేన ఇటు ఆర్ఎస్ఎస్ మరోపక్క విహెచ్పి చేస్తున్న చర్యలు మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీహార్ ఎన్నికల టైంలో మతపరంగా ఈ మూడు చేస్తున్న చర్యలు మోడీ మీద మైనార్టీల నుంచి వ్యతిరేకతను పెంచుతున్నాయి. అయినా సరే మోడీ వీళ్ళని ఎందుకు కట్టడి చేయడం లేదన్నది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.